కాలుకి కూలిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చాలా మంది అంటుంటారు కదా, ఫర్టిలైజర్ షాప్ తీసుకెళ్తే మనకి ఏదైనా పలానా తెగులు కానీ పలానా పురుగు వచ్చిందంటే ఒక మందు ఇస్తారు. ఆ మందును మనం తీసుకొస్తున్నాము. ఇదే విధంగా నీళ్ళలో కలపండి మేడం. 200 మంది తీసుకొస్తున్నాం, కలపండి మేడం. మీరు కలపండి ఒకసారి. అది వేసిన మంది ఉంది కదా మేడం, ఆ వాటర్ కలపండి ఒకసారి. మీరు ఒకసారి కలపండి. అవసరం లేదు మేడం, ఒక్క నిమిషం. 200 మంది తీసుకొచ్చినాం, మనం ఇదే విధంగా కొడుతున్నాం. ఒక్కసారి ఇట్లా ఊపండి మేడం, ఊపండి. ఏమవుతుంది, మనం కొట్టిన మందు మొత్తం రాలిపోతుంది. మళ్ళీ మనం సైడ్ దగ్గర పోతాం, వదిలేస్తామా పురుగు చావకపోతే? 200 మంది 500 మంది అయితే 500 మంది 1000 రూపాయల మంది అవుతుంది. 1000 రూపాయల మంది లాస్ట్ గొంతులో పోసుకొని పురుగు వస్తుందో రాదా రైతే చూస్తాను. నిజంగా ఇది పనిచేస్తుంది. ఎవరు చచ్చిపోతారు అప్పుడు? మనిషి చచ్చిపోతారు. రైతుల ఆత్మహత్య జరిగేది ఇదే విధంగా. పెట్టుబడి పెరిగిపోయి పెట్టుబడి తగ్గించడానికి ఈ మందు పనిచేస్తుంది. ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి మీరు చూడండి. ఇది తీయండి, 2 ఆకులు 2 మొక్కలు కొమ్మలు తీయండి. ఇప్పుడు అది ముంచండి, ముంచేసేయండి, కలపండి. చాలు, తీయండి సార్, బయటికి తీయండి. ఇప్పుడు ఊపండి. ఏమవుతుంది అక్కడ దానికి చూడండి. దీనిపైన ఏమో నీటి బిందువులు లెక్క నీళ్లు ఉండిపోయినాయి. చుక్కలు ఉన్నాయి ఇక్కడ, బిందులు అంటే చుక్కలు నీళ్ళు ఉన్నాయి సార్ ఇక్కడ. దానికి మాత్రం ఆకు మొత్తం అంటుకొని ఉన్నాయి నీళ్ళు. మందు వాడిన దానికి ఆకు మొత్తం నీటి తడి కనిపిస్తుంది మనకి. దీంట్లో చుక్కలే ఉన్నాయి. ఈ సీతాఫల ఆకు అనేది ఇప్పుడు మనకి బయట ఇంకొకటి ఉంటుంది కదా, ఇది రామసీత. ఇంకా క్లియర్గా కనిపిస్తుంది తేడా అనేది. ఇది 2 ఇక్కడంగా గ్రీన్ ఇక్కడంగా గ్రీన్ పచ్చగానే ఉండేసరికి అంత తేడా తెలుస్తుంది. అందులో అయితే మస్తు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు చొప్పకు కూడా మీకు అర్థమైపోతుంది. అంటే వెనకాల ఆకుకు పట్టుకోదు కదా వాటర్. ఇప్పుడు ఇది చూస్తే ఎట్లయినా మీకు అర్థమవుతుంది ఏంటి అని అంటే, మనకు బయట వాడే మందులకు దీనికి చాలా తేడా ఉంటుంది. మీరు 2 సార్లు 3 సార్లు కొట్టే బదులు ఒక్కసారి ఇది కలిపి కొట్టడం వల్ల ఏమవుతుందంటే మీ కెమికల్ పనితనం పెరుగుతుంది. మేము వాడే మందులు అయినా సరే కొద్దిగా ఇది కలిపితే పనిచేస్తుంది అన్న. మీకు ఇంకోటి ఏంటంటే పట్టుకునే గుణం ఉంటుంది. 10 సార్లు 10 మందులు తెచ్చి కొడితే శ్రమ గిట్లా వేస్ట్ అయిపోతుంది. మనం శ్రమ పడుతున్నాం. అట్లా చేయాల్సిన పని లేదు. 10 మందులు కొట్టాల్సిన పని లేదు. ఏదో ఒక మందు తీసుకొచ్చి ఆ మందులో కలిపి కొట్టినాం అనుకోండి, పని చేస్తాం. అది మందు ప్రాబ్లం కాదు, నీళ్ళకి పట్టుకునే శక్తి ఉండదు. మనకు తెలియక ఏం చేస్తుంటాం అంటే కొడతానే ఉంటాం. ఇది వాడండి, మీరు కొట్టే ఏ మందు అయినా సార్. మీకు ఇంకా క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మోనోక్రోటోపస్ మందు తెలుసు కదా, మోనోక్రోటోపస్ మందు తెలుసు కదా. అది తాగితే మంది చచ్చిపోతాడు, బతుకుతాడు. ఒకవేళ తాగితే చనిపోతాడా బతుకుతాడా? అన్ని మందులకు చనిపోతుండే కదా, చనిపోతుండే. అది తాగితే ఎంతసేపులో చచ్చిపోతారంటే గంట సేపులో చచ్చిపోతారు. ఇది కలుపుకొని తాగిరనుకో, ఇది కలుపుకొని తాగితే అర్ధ గంటల 10 నిమిషాలు చచ్చిపోతారు. ఇది తాగితే చనిపోరు, ఇది తాగితే చనిపోరు. దీనివల్ల ఎవరికి ఏం కాదు, మోషన్ పెడితే తప్పించి ఎవరికి ఏం కాదు. ఇది చేసే పని ఏదైతుందో ఆ పనిని వేగవంతంగా చేస్తుంది, ఫాస్ట్గా చేస్తుంది. అట్లా చాలా అద్భుతమైన ప్రోడక్ట్. ఇంకా దీంట్లో మొక్కలు పెరగడానికి అంటే చాలా మందికి ఇప్పుడు మనం బెండకాయలు వేస్తుంటాం కదా, కొన్ని బెండకాయలు ఇట్లా రావడం, కొన్ని బెండకాయలు ఇట్లా రావడం, అవి వస్తుంటాయి. ఇంట్లో అగ్రి మాస్ అని చెప్పేసి ఉంటుంది. అగ్రి మాస్ యూజ్ చేయడం ద్వారా కాయ సైజు పూత రాలకుండా ఒకే విధంగా వస్తుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక్కసారి మీరే ఆదర్శంగా వాడండి. ఒకసారి వాడి చూస్తే తెలుస్తుంది కదా అది బాగుందా బాగాలేదా అనేది. కాబట్టి మీరు ఏదైతే ఇప్పుడు పంట వేస్తున్నారో ఆ పంటలకు మీకు ఏమేమి మందులు పడితే మేము చెప్తాము, ఒక్కసారి వాడండి అది. ఓకేనా?